అండి, నమస్తే. రాబిన్ శర్మ గారు రచించిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకంలో 11వ పార్టులో 11వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. నీ అతి విలువైన వస్తువు. కాలాన్ని సరిగ్గా నిర్దేశించిన వ్యక్తే మనసును సవ్యంగా నిర్దేశించుకున్నవాడు. సర్ ఐజాక్ పిట్మ్యాన్. జూలియన్ శివనియోగుల దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని ఇంకా కూడా జాన్తో ఇలా చెప్తున్నాడు. జీవితంలో తమాషా అయిన విషయం ఏమిటో తెలుసా? జూలియన్ అడిగాడు. చెప్పు, జాన్ అన్నాడు. జనానికి తమకేం కావాలో దాన్ని ఎలా సాధించాలో తెలిసేసరికే ఆలస్యమైపోయి ఉంటుంది. యవ్వనానికే గనక తెలుసుంటే, వయసే గనక సహకరిస్తే అన్న సామెత నిజంగానే నిజం. రామన్యోగి కథలోని స్టాప్ వాచ్ దీనికే సంకేతమా? అవును. 9 అడుగుల 900 పౌండ్ల సుమోయోధుడు తోటలో ఎవరో వదిలి వెళ్లిన స్టాప్ వాచ్పై కాలు పెట్టి జారుతాడు అని గుర్తు చేశాడు జూలియన్. నేనెలా మరవగలను? నవ్వుతూ అన్నాను. రామన్యోగి చెప్పిన కథలోని విషయాలు జూలియన్కు జ్ఞానమయ జీవితానికి అవసరమైన ప్రాచీన తాత్వికతను తెలియపరిచి, అతనికి అందులోని విషయాలు మరుపు తప్పకుండా గుర్తు చేసే సంకేతాలను పొందుపరిచాయని నేను అప్పటికే గ్రహించాను. నాక్కూడా అదే అనుభవం కలుగుతోంది. ఓ న్యాయవాది గారికి ఉండే సహజమైన సహజాతం. నువ్వు చెప్పింది నిజమే. నా గురువు మొదట ఈ కథ చెప్పినప్పుడు నువ్వు అనుమానించినట్టే ఈయనేం చెబుతున్నాడు అని ఆశ్చర్యపోయాను. కానీ ఇందులోని 7 విషయాలు, తోట, సుమోయోధుడు, గులాబీలు, వజ్రాలతోవా అన్నీ శివనలో నాకు లభించిన జ్ఞానాన్ని గుర్తు చేసే జ్ఞాపికలు. తోట నాలో ఉత్తేజకరమైన ఆలోచనలపై దృష్టి నిలిపే శక్తినిచ్చింది. లైట్ హౌస్ జీవిత లక్ష్యం కలిగిన జీవితం ఉండడమేనని గుర్తు చేసింది. సుమోయోధుడు ఆత్మజ్ఞానంపై నా శ్రద్ధను గుర్తు చేశాడు. పింక్ కేబుల్ సంకల్ప బలం శక్తిని నాకు గుర్తు చేసింది. ఈ కథను గుర్తు చేసుకోకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. స్టాప్ వాచ్ దేనికి ప్రతీక? మనకున్న అతి విలువైన సరుకు కాలానికి. మరి సానుకూల దృక్పథం, లక్ష్య సాధన, ఆత్మనియంత్రణ అనేవి విలువైనవి కాదా? అవన్నీ కాలం లేకుండా వ్యర్థాలే. నేను శివన ఆశ్రమాన్ని నా ఇల్లుగా భావించిన 6 నెలలకు దివ్య అనే ఒక యోగిని నా గదిలోకి వచ్చింది. ఆమె నల్లటి పొడుగాటి శిరోజాలు కలిగి చాలా అందంగా ఉంది. ఆమె వచ్చి తీయని స్వరంలో మాట్లాడుతూ తను అక్కడి యోగుల్లోకెల్లా వయసులో చిన్నదని, రామన్యోగి ఆదేశంపై నా వద్దకు వచ్చానని, రామన్యోగి నన్ను తన అత్యుత్తమ విద్యార్థిగా పేర్కొన్నాడని చెప్పింది. బహుశా గత జీవితంలో ఎక్కువ బాధను అనుభవించడం వల్ల కావచ్చు. నువ్వు నిండు హృదయంతో మా జ్ఞానాన్ని స్వీకరించావు. అందరిలోకి చిన్నదానిగా నన్ను నీకు ఒక కానుక ఇవ్వమని ఆదేశించారు. ఇది మేమందరం నీ మీద గౌరవంతో ఇస్తున్నది. నువ్వు ఏ దశలోనూ మా సాంప్రదాయాలను వెక్కిరించడం కానీ, దానిపై తీర్పులు చెప్పడం కానీ చేయలేదు. కనుక నువ్వు మరికొన్ని వారాల్లో మమ్మల్ని వదిలి వెళ్తున్నప్పటికీ నిన్ను మాలో ఒకటిగానే పరిగణిస్తున్నాం. మేమింతవరకు బయటి వ్యక్తికి ఎవరికీ నీకిస్తున్న కానుక ఇవ్వలేదు అంది. ఏమిటా కానుక? నేను అసహనంగా అడిగాను. దివ్య తన చేతి సంచిలోంచి ఒక వస్తువు తీసింది. ఒక రకమైన కాగితంలో అది చుట్టి ఉంది. వాళ్ల దగ్గర అలాంటి వస్తువు ఉంటుందని నేను ఎన్నడూ ఊహించలేదు. గాజు ముక్కలతో, చందనం చెక్కతో చేసిన అతి చిన్న అవర్ గ్లాస్ అది. నా ముఖంలో భావాన్ని చూసి కాబోలు, దివ్య ఈ యోగులందరికీ ఈ కానుక చిన్నపిల్లలప్పుడే ఇచ్చారని చెప్పింది. మాకు ఏ ఆస్తులూ లేవు. నిరాడంబర జీవితం గడుపుతాం. అయినా మాకు కాలగతి మీద గౌరవం ఉంది. ఈ అవర్ గ్లాసులు మాకు నిత్యం మేము మర్త్యులమని, జీవితం ముగిసేలోగా నిర్మాణాత్మకంగా సంపూర్ణంగా జీవించాలని మాకు గుర్తు చేస్తుంటాయి. అరే, హిమాలయాల్లో ఉండే ఈ యోగులు కాలాన్ని గుర్తుపెట్టుకుంటున్నారా?
వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి కాలం విలువ తెలుసు. వాళ్ళల్లో కాలజ్ఞానం అన్నది చాలా ఉంది. ఇసుక రేణువుల్లా మన చేతుల్లోంచి జారిపోయిన కాలం తిరిగి రాదని నేను తెలుసుకున్నాను. చిన్నతనం నుంచే కాలాన్ని వివేకంతో ఉపయోగించుకున్నవారే నిర్మాణాత్మకమైన, సంతృప్తికరమైన జీవితాల్ని గడుపుతారు. కాల నియంత్రణే జీవిత నియంత్రణ అన్న సత్యాన్ని తెలుసుకోలేని వాళ్ళు తమ సంపూర్ణ సామర్థ్యాన్ని కూడా గుర్తించలేరు. కాలం అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. మనం ఎంత గొప్పవాళ్లమైనా, ఏమీ లేనివాళ్లమైనా, టెక్సాస్లో నివసించినా, టోక్యోలో నివసించినా అందరికీ ఉన్నవి 24 గంటలే. అసాధారణ జీవనాన్ని గడిపేవారికి, గుంపులో గోవిందా లాంటి వారికి ఉన్న తేడా వాళ్ళు కాలాన్ని ఉపయోగించుకునే విధానంలోనే ఉంది. మా నాన్న అంటూ ఉండేవాడు, ఎక్కువ బిజీగా ఉండేవాళ్లకే ఇతరుల కోసం టైం ఉంటుందని. నువ్వేమంటావు? ఒప్పుకుంటాను. బిజీగా ఉండి ఉత్పాదకత ఎక్కువగా ఉన్నవారు సమయాన్ని చాలా సమర్థంగా ఉపయోగిస్తారు. లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. కాలాన్ని సరిగ్గా వినియోగించుకోవడం అంటే పని రాక్షసుడివి కావాలని కాదు. నిజానికి కాలాన్ని అదుపులో ఉంచుకోవడమంటే నీకు ఇష్టమైన పనులు చేయటానికి, నీకు అర్థవంతమైన విధులు నిర్వర్తించటానికి వ్యవధి దొరుకుతుందని అర్థం. అందుకే కాల నియంత్రణ జీవిత నియంత్రణకు దారితీస్తుంది. కాలాన్ని జాగ్రత్తగా చూసుకో. అది పోతే మళ్ళీ దొరకదు. నీకో ఉదాహరణ చెప్తాను. అది సోమవారం ఉదయం అనుకో. నీ దినచర్యలో ఎన్నో అపాయింట్మెంట్లు, సమావేశాలు, న్యాయస్థానం విధులు ఉన్నాయి. పొద్దున 6:30కు లేచి ఓ కప్పు కాఫీ మింగి పరుగున ఆఫీసుకు వెళ్ళి రోజల్లా ఒత్తిడిలో గురవుతావు. అలా కాక ముందు రోజు రాత్రి ఒక 15 నిమిషాలు నీ రోజును ప్లాన్ చేసుకోవడంలో గడిపావనుకో, లేదా ఆదివారం ఉదయం 1 గంట ఆ వారమంతా నువ్వు చేయవలసినవి ప్రణాళిక వేసుకున్నావనుకో, నీ దినచర్య డైరీలో ఎన్ని గంటలకు క్లయింట్లను కలవాలి, ఎన్ని గంటలకు నీ అధ్యయనం జరపాలి, ఎన్ని గంటలకు ఫోన్లు చేయాలి అనేది ముందే నిర్ణయించుకున్నావనుకో, వాటికంటే ముఖ్యంగా నీ వ్యక్తిగత, సామాజిక, ఆధ్యాత్మిక వికాస లక్ష్యాలకు సంబంధించిన ప్రణాళిక కూడా ఈ పుస్తకంలోకి వెళ్ళిందనుకో, దీనివల్ల నీ జీవితంలో సమతూకం ఏర్పడుతుంది. అలా నీ దినచర్యలోనే నీ జీవితంలోని ముఖ్యమైన అంశాలన్నీ ఇమిడేలా చూసుకుంటే జీవితానికి అర్థాన్ని, శాంతిని ఇచ్చుకోగలుగుతావు. కొంపతీసి నేను పని మధ్యలో పార్కులో వాకింగ్ చేయడం లేదా ధ్యానం చేయడం చేయాలని నువ్వు చెప్పడం లేదు కదా అడిగాను. అదే చెబుతున్నాను. అన్నీ సాంప్రదాయబద్ధంగా జరగాలని ఎందుకనుకుంటావు? అందరూ చేసినట్లే నువ్వు పనులు ఎందుకు చెయ్యాలి? నీ పరుగు పందెం నీదే. నువ్వు ఓ గంట ముందు ఆఫీసు పని మొదలు పెట్టావనుకో, మధ్యాహ్నం పూట ఓ గంట సేపు నీ ఆఫీసుకు ఎదురుగా ఉండే పార్కులో హాయిగా వాకింగ్ చేయొచ్చుగా. లేదా వారంలో మరికొన్ని గంటలు ఎక్కువ పని చేస్తే శుక్రవారం త్వరగా ఇంటికి వచ్చి పిల్లల్ని జూ పార్కు తీసుకువెళ్ళొచ్చు కదా. లేదా వారంలో 2 రోజులు ఇంటి నుంచే పనిచేసే వీలు కల్పించుకున్నావనుకో, నీ కుటుంబంతో ఇంకా ఎక్కువ సమయాన్ని గడపవచ్చు కదా. నేననేదేమిటంటే, ఒక్కొక్క వారం ఎలా గడపాలో ముందే ప్రణాళిక వేసుకొని నీ సమయాన్ని మరింత సృజనాత్మకంగా గడపమని. నీ ప్రాధాన్యతలకు అనుగుణంగా నీ సమయాన్ని మలుచుకో. జీవితంలో అర్థహీనమైన పనుల కోసం అర్థవంతమైన పనులను త్యాగం చెయ్యకూడదు. ఒకటి గుర్తుపెట్టుకో, ముందుగా ప్రణాళిక వేసుకోవడంలో విఫలం కావటానికి ప్రణాళిక వేసుకోవడం, ఇతరులతో నీకున్న సమావేశాలు రాసుకోవడం కంటే నీతో నీకుండాల్సిన పనులు చదవడం, విశ్రాంతి తీసుకోవడం, నీ భార్యకు ప్రేమలేఖ రాయడం వంటివి ఇంకా ఉపయోగకరమని గుర్తించు. నువ్వు పనిచేయని వేళల్లో గడిపే సమయం చాలా విలువైందని గుర్తుపెట్టుకో. ఈ సమయం వల్ల నీ పని సామర్థ్యం కూడా రెట్టింపు అవుతుంది. నీ జీవితాన్ని భాగాలుగా విడదీయకు.
ఆ వేర్వేరు పనులన్నీ ఒక సమగ్ర ఆకృతిలో బాగా లేవని తెలుసుకో. నువ్వు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తావనేది ఆఫీసులో ఇతరుల పట్ల ప్రవర్తించే తీరును ప్రభావితం చేస్తుంది. అలాగే ఆఫీసులో నీ ప్రవర్తన ఇంట్లో నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ఒప్పుకుంటాను జూలియన్, కానీ పని మధ్యలో వేరేవి చేయటానికి మాత్రం నాకు టైం దొరకదు. అసలు ఇప్పటికే సాయంత్రాలు కూడా పని చెయ్యాల్సి వస్తోంది. నా దినచర్య చాలా కిక్కిరిసి ఉంది. ఈ మాటలంటూ ఉంటేనే నా పనులన్నీ గుర్తుకు వచ్చి కలవరం కలిగింది. బిజీగా ఉన్నాననడం పెద్ద నెపం కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే, నువ్వు ఎలాంటి పనులతో బిజీగా ఉన్నావని. నా జ్ఞానయోగి నుంచి నేను నేర్చుకున్న గొప్ప నియమాల్లో ఒకటేమిటంటే, నీ జీవితంలో సాధించే విజయాల్లో 80% నీ సమయంలో 20% వెచ్చించిన పనుల వల్లే సాధ్యమవుతుందని. రామన్యోగి దీన్ని ప్రాచీన 20 సూత్రం అని పిలిచాడు. నాకేం అర్థం కాలేదు. సరే, మళ్ళీ నీ బిజీ సోమవారానికి వెళ్దాం. ఉదయం నుంచి నువ్వు క్లయింట్లతో ఫోన్లో మాట్లాడడం, లీగల్ పత్రాలు రాయడం, నీ చిన్న పిల్లాడికి కథ చెప్పి నిద్రపుచ్చడం, నీ భార్యతో చదరంగం ఆడ్డం వంటి పనులు చేస్తావనుకుందాం. సరేనా? సరే, నువ్వు చేసే ఈ అనేక రకాల పనుల్లో 20% మాత్రమే శాశ్వతమైన మంచి ఫలితాలనిస్తాయి. 20% మాత్రమే నీ జీవన ప్రమాణాన్ని పెంచుతాయి. వీటినే అత్యధిక ప్రభావం కల కార్యకలాపాలని అంటాం. ఉదాహరణకు, 10 ఏళ్ల తర్వాత నువ్వు ఇప్పుడు గంటల కొద్దీ వాటర్ కూలర్ దగ్గర చెప్పుకున్న అనవసర విషయాలు, పొగచుట్టిన భోజన గదిలో మాట్లాడిన కబుర్లు, టెలివిజన్ ముందు గడిపిన సమయం ఏ మాత్రమైనా పనికి వస్తాయని నువ్వనుకుంటున్నావా? ఊహూ, లేదు. అది సంగతి. ఆ రకంగా చూస్తే ఉపయోగపడే కార్యకలాపాలంటూ వేరేగా ఉంటాయని ఒప్పుకుంటావు. అంటే నా చట్ట పరిజ్ఞానం పెంచుకోవడం, నా క్లయింట్లతో అనుబంధం పెంచుకోవడం, మరింత సమర్థుడినైన న్యాయవాదిగా తయారవడం వంటివా? అవును. అలాగే నీ పిల్లలతోనూ జెన్నీతోనూ నీ అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడం కూడా. ప్రకృతిలో కాలం గడిపి నీకు ప్రకృతి ఇచ్చిన వాటికి కృతజ్ఞత ప్రకటించుకోవడం, నీ మనసును, శరీరాన్ని, ఆత్మను ఎప్పటికప్పుడు కొత్త శక్తితో నింపుకోవడం, ఇవన్నీ అత్యధిక ప్రభావం గల కార్యకలాపాలు. ఇలా పనికి వచ్చే కార్యాలపైన సమయాన్ని వెచ్చించు. జ్ఞానవంతులంటే తమ జీవితాల్లోని ప్రాధాన్యతలు తెలిసిన వాళ్ళు. కాల నియంత్రణ రహస్యం ఇదే. రామన్ యోగే ఇవన్నీ నీకు నేర్పాడా? నేను జీవితానికే విద్యార్థిని జాన్. రామన్ యోగి నిజంగానే అద్భుతమైన గురువు. ఆయన్ని నేను ఎన్నటికీ మరువలేను. కానీ నేను నా వైవిధ్యభరితమైన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలన్నీ ఒక్కసారి ప్రహేళికలోలా కలిసి ఇంకా మెరుగైన జీవితానికి దారి చూపించాయి. నువ్వు నా గత అనుభవాల నుంచి నేర్చుకుంటున్నావని ఆశిస్తున్నాను. కొందరు ఇతరులు చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటారు. వాళ్ళు వివేకవంతులు. మరికొందరు స్వీయానుభవాల నుంచే నేర్చుకోవాలని అనుకుంటారు. అలాంటివారు అనవసరంగా బాధ, నిస్పృహలను అనుభవిస్తారు. నేను కాలాన్ని ఉపయోగించడం మీద నా న్యాయవాది హోదాలో అనేక సదస్సుల్లో పాల్గొన్నాను. కానీ జూలియన్ ఇవాళ కాల నియంత్రణ గురించి చెప్పిన విషయాలు నాకు ఇదివరకు ఎవ్వరూ చెప్పలేదు. కాల నియంత్రణ అన్నది ఆఫీసు పని ఉన్నంత వరకు పాటించి ఆఫీసుతోనే ముగించేది కాదు. అదొక సమగ్ర జీవన విధానం. సక్రమంగా ఉపయోగిస్తే నా జీవితంలోని అన్ని పార్శ్వాలను మరింత సమతుల్యంగా, సంతృప్తికరంగా మలచగల విధానం. దీన్ని పాటించడం వల్ల నేను మరింత సమర్థవంతంగా పనిచేయడమే కాదు, మరింత ఆనందంగా కూడా ఉండగలనని తెలుసుకున్నాను. అంటే జీవితమన్నది ఒక దట్టమైన మాంసం ముక్క లాంటిది. ఆ ముక్కలో కొవ్వు పదార్థాన్ని మాంసం నుంచి వేరు చేస్తేనే నీ సమయాన్ని నీ అదుపులో పెట్టుకోగలవు. బాగా చెప్పావు. నీకు విషయం అర్థమవుతోంది. శాకాహారిగా నేను వేరే ఉపమానం చెబ్దునేమో గాని
నీ ఉదాహరణ మాత్రం చాలా చక్కగా సరిపోయింది. నీ సమయాన్ని మాంసం మీదే కేంద్రీకరిస్తే ఆ కొవ్వు పదార్థం మీద దాన్ని వ్యర్థం చెయ్యవు. ఈ క్షణం నుంచే నీ జీవితం సాధారణం నుంచి అసాధారణం వైపుకు ప్రయాణించడం ప్రారంభిస్తుంది. ఈ క్షణం నుంచే కార్యసిద్ధి ప్రారంభమవుతుంది. జ్ఞాన దేవాలయం తలుపులు తెరుచుకోవడం మొదలవుతుంది అన్నాడు జూలియన్. ఇప్పుడు ఇంకో విషయానికి వద్దాం. నీ సమయాన్ని ఇతరులు వ్యర్థం చేయకుండా చూసుకో. కాలచోరుల పట్ల అప్రమత్తంగా ఉండు. నువ్వు రాత్రి పిల్లల్ని నిద్రపుచ్చి నీకిష్టమైన కుర్చీలో విశ్రాంతిగా కూర్చొని నీకిష్టమైన థ్రిల్లర్ నవల చదువుకుందామనుకుంటూ ఉండగా నీకు ఫోన్ చేసేవాళ్ళు, నువ్వు ఆఫీసులో బిజీ పనుల మధ్య ఒక్క క్షణం ఆలోచించుకుందామని అనుకుంటూ ఉండగా పనేమీ లేకుండా వచ్చి నీ ముందు కూర్చునేవాళ్ళు. ఇదేదో పరిచయమున్న అనుభవంలానే ఉంది కదూ? అవును, ఎప్పటిలా ఇది కూడా నిజమే చెప్పావు. అమర్యాదగా ఉంటుందని వాళ్లను వెళ్ళమనలేను. నా తలుపులు మూసుకోలేను, ఒప్పుకున్నాను. నీ టైం విషయంలో మాత్రం నిర్దాక్షిణ్యంగా ఉండాలి. లేదు కాదు అనడం నేర్చుకో. చిన్న చిన్న వాటికి లేదు అనడం వల్ల పెద్ద పెద్ద అవకాశాలకు అవును అనే శక్తి వస్తుంది. ఒక పెద్ద కేసు విషయంలో ఆలోచించుకోవాలనుకో, కొన్ని గంటల సేపు నీ గదిలో తలుపులు మూసేసుకో. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. నీ ఫోన్ మోగినప్పుడల్లా తీయకు. అది నీ సౌకర్యం కోసం పెట్టుకున్నది, ఇతరుల సౌకర్యం కోసం కాదు. నిజం చెప్పాలంటే నువ్వు నీ కాలానికి విలువనిస్తే ఇతరులు కూడా నిన్ను గౌరవిస్తారు. నీ సమయం విలువైందని గుర్తించి వాళ్ళు కూడా దాన్ని గౌరవిస్తారు. బద్ధకం, వాయిదా వేయడం గురించి చెప్పు. చాలాసార్లు నేను చెయ్యాల్సిన పనులు వాయిదా వేస్తూ, పనికిరాని ఉత్తరాలు చూసుకుంటూ, లీగల్ పత్రికలు తిరగేస్తూ కూర్చుంటాను. నేను కాలాన్ని ఉత్తినే గడిపేస్తున్నానంటావా? ఖచ్చితంగా. ఆనందం కలిగించేవి చేయడం, ఇబ్బంది కలిగించేవి తప్పించుకోవడం మానవ స్వభావం కాదనను. కానీ ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తి చేసిన వ్యక్తులు ఇష్టం లేదనే నెపంతో ఇతరులు మానేసే పనులను కూడా తప్పక చేస్తారు. అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం. నేను ఇప్పుడు విన్నదాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. బహుశా వాయిదా వేయడం అన్నది నా సమస్య కాదేమో. నా జీవితం మరీ జటిలమైపోవడమే నా సమస్య. జూలియన్ నా ఆదుర్దాను గమనించినట్టున్నాడు. తమ జీవితాలను తమ అదుపులో ఉంచుకుంటున్న వాళ్ళు అక్లిష్టమైన జీవితం గడుపుతారని రామన్యోగి అన్నాడు. శీఘ్రగతి కలిగిన జీవితం ప్రకృతి విరుద్ధం. నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకోవడం, వాటి కోసం పనిచేయడం అవసరమని మేము చెప్పినా అందుకోసం మనశ్శాంతి కోల్పోమని మాత్రం మేము కూడా అనం. నేను తెలుసుకున్న వివేకంలో ఈ అంశమే నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. అది నా ఉత్పాదకతను తగ్గించకుండానే నా ఆధ్యాత్మిక ఆంక్షలను కూడా తీర్చింది. జూలియన్తో నా మనసులోని ప్రతి మాట చెప్పుకోవాలనిపించింది. నువ్వు నాతో ఎప్పుడూ నిజాయితీగా, నిర్మోహమాటంగా ఉన్నావు కనుక నేను నీతో అలాగే ఉంటాను. మరింత సంతృప్తి కోసం నా వృత్తిని, నా ఇంటిని, నా కారును వదిలేసుకోవటానికి నేను సిద్ధంగా లేను. నేను సంపాదించుకున్న భౌతిక సంపద అంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం కలుసుకున్న క్షణం నుంచి నేను పడిన కష్టానికి ఇవి ప్రతిఫలాలు. కానీ నాలో ఒక విధమైన శూన్యం చోటు చేసుకుంది. నిజంగానే చెప్తున్నాను. లా చదువుతున్నప్పుడు నేను కన్న కలలు నీతో చెప్పాను. ఈ జీవితంలో నేను సాధించాల్సింది ఎంతో ఉంది. నాకప్పుడే 40 ఏళ్ళొస్తున్నాయి. ఇప్పటి వరకు నేను ఈఫిల్ టవర్ని గాని, గ్రాండ్ కాన్యాస్ గాని చూడలేదు. ఎప్పుడూ ఎడారిలో నడవలేదు. చెక్కని వేసవి రోజున నిచ్చల సరస్సులో పడవపై ప్రయాణించలేదు. ఒక్కరోజు కూడా బూట్లు విప్పి పార్కులో నడుస్తూ పిల్లల నవ్వులు, కుక్క మొరగడాలు వినలేదు. కనీసం మంచు కురిసిన తర్వాత వినవచ్చే సన్నని శబ్దాలు వింటూ ఒక్కణ్ణి ఒకసారి వాకింగ్ వెళ్ళలేదు. అయితే నీ జీవితాన్ని ఇంకా సులభం చేసుకో, జూలియన్ సానుభూతితో అన్నాడు. నీ జీవితంలోని ప్రతి అంశానికి
ప్రాచీన నిరాడంబర ధార్మిక విధిని వర్తింపచేయి. అలా చేసినప్పుడే నువ్విప్పుడు చెప్పినవన్నీ అనుభవించగలుగుతావు. మనం చేతులారా చేసుకునే విషాదాల్లోకెల్లా ఘోరమైంది జీవించడాన్ని వాయిదా వేయడం. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఎక్కడో భూమ్యాకాశాలు ఏకమయ్యే చోట కనిపించే మాంత్రిక గులాబీ తోట కోసం అర్రులు జాస్తారు. పెరట్లో పెరుగుతున్న తోటను విస్మరించి ఎంత విషాదం! ఏవైనా సలహాలిస్తావా? అవి మాత్రం నీ ఊహకే వదిలేస్తాను. నేను యోగుల దగ్గర నేర్చుకున్న ఎన్నో వ్యూహాలను నీతో పంచుకున్నాను. వాటిని అమలు చేసే ధైర్యమే నీకుంటే అద్భుతాలను అందిస్తాయి. మరోటి, నా జీవితం అలాగే నిశ్చలంగా నిరాడంబరంగా ఉండటానికి నేను చేసే మరో పని చెప్పడం మరిచాను. ఏమిటది? మధ్యాహ్నం పూట కాసేపు కునుకు తీస్తాను. అది నా శక్తిని, ఉత్సాహాన్ని, యవ్వనాన్ని పోకుండా కాపాడుతుంది. ఒక రకంగా నాకా సుందరమైన నిద్ర అవసరమని నువ్వన్నా సరే. జూలియన్ నవ్వాడు. నీ గొప్ప లక్షణాల్లో సౌందర్యం ఎప్పుడూ ఉన్నట్టు నాకు గుర్తులేదు. నీలో మాత్రం హాస్యస్ఫూర్తి మొదటి నుంచి ఉంది. అందుకే నిన్ను మెచ్చుకోవాల్సిందే. నవ్వుకున్న శక్తిని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. జీవితంలోని ఒత్తిడులకు, సంఘర్షణలకు సంగీతంలా ఇది కూడా గొప్ప మందు. నువ్వు నీ మనసును తెరిచి ఆత్మను అనునయిస్తుంది. ఎవ్వరం ఎప్పటికీ మనల్ని చూసి మనం నవ్వుకోలేనంత సీరియస్గా జీవితాన్ని తీసుకోకూడదు. కాలం అనే విషయంపై జూలియన్ మరో చివరి వివరణ ఇచ్చాడు. ఇంకా ముఖ్యమైనదేమిటంటే, నీకేదో 500 ఏళ్లు ఆయుష్ ఉన్నట్టు ప్రవర్తించకు. దివ్య నాకు ఆ అవర్ గ్లాస్ తెచ్చి ఇచ్చినప్పుడు ఎప్పటికీ మరవలేని ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? చెట్టు నాటడానికి అత్యుత్తమ సమయం 40 ఏళ్ల కిందట అట. రెండో ఉత్తమ సమయం ఈ రోజు కనుక. రోజులో ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకు. నువ్వు మంచాన పడితే ఎలా చేస్తావో అలా చెయ్యి. ఇదేంటి కొత్త మాట వాడావు? అదిరిపడి అడిగాను. జీవితాన్ని కొత్త రకంగా దర్శించడమన్నమాట. ఈ రోజే నీ జీవితంలో ఆఖరి రోజు అనుకున్నావనుకో, దాన్ని సంపూర్ణంగా జీవిస్తావు. ఇదేదో మనస్సు వికలం చేసేదిలా ఉంది. చావు గుర్తొస్తోంది. నిజానికి ఇది జీవితానికి సంబంధించిన తత్వం. నేను చెప్పినట్లు మంచాన పడ్డ మనస్తత్వం అలవర్చుకున్నావనుకో, ప్రతిరోజు ఆఖరి రోజైనట్లు ప్రవర్తిస్తావు. రోజు నిద్రలేవగానే ఈ ప్రశ్న వేసుకున్నావనుకో, ఈ రోజే నా ఆఖరి రోజైతే ఏం చేస్తాను? దాని ప్రకారం నీ కుటుంబ సభ్యులతో, నీ సహోద్యోగులతో, అపరిచితులతో ఎలా ప్రవర్తించాలో అనుకో. ప్రతి క్షణాన్ని అత్యంత ఉపయోగకరంగా, ఉత్సాహంగా గడపాలని అనుకుంటావు. ఈ మంచాన పడ్డ మనస్తత్వం ఒక్కటే చాలు నీ జీవితాన్ని మార్చేయటానికి. నీ రోజులను ఉత్సాహంతో, శక్తితో నింపుతుంది. అంతకు పూర్వం వాయిదా వేస్తూ వస్తున్న అర్థవంతమైన పనులపై దృష్టిని సారిస్తావు. నీ జీవితాన్ని సంక్షుభిత్వం చేసిన అల్పమైన విషయాలపై సమయం వ్యర్థం చేయడం మానేస్తావు. జూలియన్ కొనసాగించాడు. ఇంకా ఎక్కువ పని చెయ్యటానికి, ఇంకా ఎక్కువ అనుభవించటానికి నిన్ను నువ్వు సమాయత్తం చేసుకో. నీ కలల విస్తరణకు అనుగుణంగా నీ శక్తిని సిద్ధం చేసుకో. అవును, కలలని ఎప్పుడూ విస్తరిస్తూ ఉండాలి. నీ మనసనే కోటలో అనంతమైన సామర్థ్యాన్ని ఉంచుకొని నలుగురితో నారాయణలా బ్రతక్కు. నీ శక్తిని మహత్తర స్థాయికి తీసుకోగల ధైర్యం తెచ్చుకో. అది నీ జన్మ హక్కు. చాలా ఉత్తేజకరంగా ఉంది. ఇంకా చెప్పనా? చాలా మందిలోని నిస్పృహను వదిలించే చిన్న మందు ఉంది. నా కప్పు ఇంకా ఖాళీగానే ఉంది మృదువుగా అన్నాను. వైఫల్యమనేది నీకు జరగనే జరగదనుకో. విజయం నీదే. నీ లక్ష్యాలను సాధించలేవేమోనన్న అనుమానాలను పారదోలేయ్. అవి భౌతికంగా గాని, ఆధ్యాత్మికం కాని. ధైర్యంగా ఉండు. నీ ఊహలకు కళ్ళెం వేయకు. నీ గతానికి బందీ కాకు. నీ భవిష్యత్తుకు నిర్మాతగా ఉండు. నీలో పూర్తి మార్పు వస్తుంది. నగరం మేలుకోసాగింది. పూర్తిగా తెల్లవారింది. నా మనస్సుకు అతీతుడైన మిత్రుడితో రాత్రంతా
బుద్ధిమంతుడైన విద్యార్థితో తన జ్ఞానాన్ని పంచుకుంటూ గడిపిన అలసట తాలూకు చిహ్నం కొంచెం కనిపించింది. జూలియన్ దారుఢ్యానికి, శక్తికి, అవధుల్లేని ఉత్సాహానికి నేను నిర్ఘంతపోయాను. ఇక రామన్ యోగి మాంత్రిక కథ చివరికి వచ్చేశాం. అంటే నేను నిన్ను విడిచి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఇంకా చెయ్యాల్సిన పనులు, మాట్లాడాల్సిన మనుషులు ఉన్నారు, జూలియన్ నెమ్మదిగా అన్నాడు. నీ భాగస్వాములకు నువ్వు తిరిగి వచ్చావని చెప్తావా? కుతూహలం ఆపుకోలేక అడిగాను. చెప్పనేమో. వాళ్ళెరిగిన జూలియన్ మాంటెల్ కంటే నేను చాలా వేరుగా ఉన్నాను. అప్పటిలా ఆలోచించలేను, అప్పటి దుస్తులు ధరించలేను, అప్పటి పనులు చేయలేను. నాలో మౌలికమైన మార్పు వచ్చింది. వాళ్ళసలు నన్ను గుర్తుపట్టరు. నువ్వు నిజంగానే కొత్త మనిషివి అన్నాను. ఒక్కసారి ఈ శివనదిస్తుల్లో ఉన్న యోగి తన ఎర్రని ఫెరారీ కారులో కూర్చునే దృశ్యాన్ని ఊహించుకుంటే నవ్వాగింది కాదు. కొత్త ప్రాణివి అంటే ఇంకా సరిగ్గా సరిపోతుందేమో అన్నాడు జూలియన్. ఆ రెండింటికీ తేడా నాకేం కనిపించడం లేదు అన్నాను. భారతదేశంలో ఒక సామెత ఉంది. మనం ఆధ్యాత్మిక అనుభవాలకు గురైన మానవులం కాదు, మానవ అనుభవాలను అందుకుంటున్న ఆధ్యాత్మిక ప్రాణులం అని. ఇప్పుడు నాకు ఈ విశ్వంలో నా పాత్ర ఏమిటో అర్థమైంది. నేనెవరో తెలుసుకున్నాను. ఈ విశ్వంలో లేను, ఈ విశ్వమే నాలో ఉంది. ఇదేదో కొంత నెమరు వేయాల్సిన విషయమే అన్నాను. జూలియన్ మాట్లాడుతున్నదేమిటో అర్థం కాక. నాకర్థమైంది మిత్రమా. నేను చెప్పింది అర్థమయ్యే రోజు వస్తుంది. నేను చెప్పిన సూత్రాలను అనుసరించి, నేను చూపించిన నైపుణ్యాలను ఆచరిస్తే నువ్వు తప్పక జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తావు. వ్యక్తిగత నియంత్రణ కళను చేజిక్కించుకుంటావు. నీ జీవితాన్ని స్పష్టంగా చూడగలుగుతావు. అదే సార్వజనీనత అనే క్యాన్వాసుపై ఒక్క చుక్క మాత్రమే అని తెలుసుకుంటావు. నువ్వెవరో స్పష్టమై నీ జీవితంలోని పరమాదర్శాన్ని తెలుసుకుంటావు. అదేమిటి? ఇతరులకు సేవ చెయ్యడమే. నీకు ఎంత పెద్ద ఇల్లున్నా, ఎంత సొగసైన కారున్నా, నీ జీవిత చరమాంకంలో నీతో వచ్చేది నీ అంతరాత్మ మాత్రమే. నీ అంతరాత్మ మాట విను. అదే నిన్ను నడిపించగలదు. ఏది మంచిదో దానికి తెలుసు. నీ జీవితాశయం ఏదో ఒక రూపంలో ఇతరులకు నిస్వార్థ సేవ చేయడమని అది నీకు చెబుతుంది. నా వ్యక్తిగత యాత్ర నాకు నేర్పిందదే. ఇప్పుడు నేనింకా సేవ చేయాల్సిన వాళ్ళు, చూడాల్సిన వాళ్ళు, బాగు చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరంలో ఉన్న వారికి శివనయోగుల వివేకాన్ని పంచిపెట్టడం నా కర్తవ్యం. అదే నా లక్ష్యం. జ్ఞానాగ్ని జూలియన్ ఆత్మని వెలిగించిందన్న విషయం జ్ఞానహీనున్నైన నాక్కూడా స్పష్టమైంది. తను నమ్మిన దాని పట్ల అతని ఉద్వేగాన్ని, నిబద్ధతను, ఆ వేగాన్ని చూస్తుంటే అది అతని శరీరంలో కూడా వ్యక్తమవుతుందేమోనన్నట్లుగా ఉంది. ఒక బలహీనుడైన ముసలి న్యాయవాది నుంచి ఉత్సాహవంతుడైన గ్రీకు దేవుడి లాంటి రూపం అతనికి కేవలం నియమబద్ధమైన ఆహారం, వ్యాయామాల వల్లే రాలేదు. ఆ హిమపర్వతంలో అంతకంటే నిగూఢమైన అర్థాన్ని అతను కనుగొన్నాడు. యుగయుగాల నుంచి ప్రజలు అన్వేషిస్తున్న రహస్యాన్ని అతను కనుగొన్నాడు. అది యవ్వన రహస్యం కంటే, సంతృప్తి కంటే, ఆనందం కంటే కూడా ఎక్కువైనది. జూలియన్ తన ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరింపచేసుకున్నాడు. 11వ అధ్యాయం జూలియన్ నేర్చిన జ్ఞానసారం. ప్రతీక, స్టాప్ వాచ్. సద్గుణం, కాలాన్ని గౌరవించు. వివేకం, నీకున్న వస్తువులలోకెల్లా విలువైనది కాలం. అది పోతే తిరిగి రాదు. నీ ప్రాధాన్యతలపై దృష్టి ఉంచు. సమతూకాన్ని పాటించు. నీ జీవితాన్ని అక్లిష్టం చేసుకో. నైపుణ్యాలు, ప్రాచీన 20 సూత్రాల నిబంధన లేదు కాదు అనగల ధైర్యం అలవర్చుకో. మంచాన పడి ఉన్న మనస్తత్వం. ఉల్లేఖనం, అరచేతిలోంచి ఇసుకరేణువు జారిపోయినట్లే కాలం మన చేతుల్లోంచి జారిపోతుంది, తిరిగి రాదు. బాల్యం నుంచి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లకు సుభిక్షమైన, ఉత్పాదకత కలిగిన, సంతృప్తికరమైన జీవితం ప్రతిఫలంగా లభిస్తుంది. ఆస్తులు అమ్ముకున్న యోగి.
ఇక్కడితో 11వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 12వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.